అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీవారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు కదా. సో అందుకని చెప్పేసి మేము మన హైదరాబాద్లో ఉన్న తిరుపతి టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాం. ఆల్మోస్ట్ పొద్దున 5:30 కల్లా మేము అక్కడికైతే వెళ్ళిపోయినాము. మేము వెళ్ళేసరికంటేనే క్రౌడ్ చూసారు కదా, అసలు బీభత్సంగా ఉంది. నాకు తెలిసి ఒక 2ంటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో దర్శనం చేసుకోవడం అనేది. మేమైతే ఒక గంట సేపు పడుతుంది కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినాము. పొద్దున్నే కాబట్టి ఎక్కువ టైం పట్టకపోవచ్చు అనుకున్నాము. అంత క్రౌడ్ ఉన్నా ఫాస్ట్గా పంపించేస్తున్నారు కాబట్టి మాకు ఒక 30 మినిట్స్లో దర్శనం అయితే అయ్యింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎక్కువసేపు అక్కడ ఉండలేదు. తిరుపతిలో ఎంత ఒక సెకండ్లలో పంపించేస్తారో అక్కడ కూడా గంతే సెకండ్లలో పంపించేసి పిల్లలైతే దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా మంచిగా గోవిందనామాల బుక్ తీసుకొని ఆ బుక్లో నామాలన్నీ చదువుకుంటూ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. లోపలైతే ఫోన్లో వీడియోలు చేయడానికి అలా ఉండదు. అందుకని చెప్పేసి ఇంత వీడియోలో దేవుడు లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఇట్లా దేవుడి వీడియో అయితే యాడ్ చేసినాను. ఇక్కడ నుంచి కూడా మంచిగా దర్శనం చేసుకోండి. ఆ తండ్రి ఆశీస్సులు నా పైన మీ అందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి అంటే ఆల్మోస్ట్ అక్కడ చక్కెర పొంగలే ఉంటుంది. కాకపోతే ఈరోజు చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి రవ్వ కేసరి అయితే పెట్టిరు. అది కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అట్లా మా దర్శనం అయితే టీటీడీ టెంపుల్ హిమాయత్ నగర్లో ఉంటుంది. అక్కడైతే చేసుకున్నాము. మీలో ఎంతమంది ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవరీవన్.